ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 37లో వచ్చేసరికి పంజాబ్ కింగ్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఈ జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అసలు బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్రజెంట్ పాయింట్ పొజిషన్లో చూసుకుంటే వీళ్ళు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, అదేవిధంగా ప్లే ఆఫ్ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి ఈ జట్లు వచ్చేసరికి. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది, అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రొడక్షన్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మరో ఇంట్రెస్టింగ్ కరమైన ఫైట్కి అయితే సిద్ధమవుతుంది. పంజాబ్ కింగ్స్తోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. ఈ సీజన్లో 37 మ్యాచ్లు రెండు జట్లు అయితే తలబడబోతున్నాయి. అయితే ఈ సీజన్లో వచ్చేసరికి ఇప్పటికీ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి మలన్పూర్ వేదిక అయితే జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి క్రికెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా బలాలు ఏంటి, బలహీనత ఏంటి అనేది క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్లో మాత్రమే అయితే అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుంది. కాకపోతే గత రెండు మ్యాచ్ల నుంచి అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ప్రజెంట్ ఆర్సీబీ వచ్చేసరికి 4th పొజిషన్లో అయితే కొనసాగుతుంది 8 పాయింట్లతోని. నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.44 అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్ ఆర్సీబీ మాత్రం అయితే మంచి పొజిషన్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ వెళ్ళడానికి అయితే చాలా మెరుగైన అవకాశాలు అయితే ఉండడం జరిగినాయి. అదే గత మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ చేతులు అయితే ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్ వచ్చేసరికి ఆర్సీబీ బ్యాటర్లు కానీ ఆర్సీబీ బౌలర్ కానీ పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ మాత్రం అయితే కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది 14 ఓవర్లో. అనంతరం బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి 98 పరుగులు చేసింది 12.1 ఓవర్లో వచ్చేసరికి. చివరి వరకు పోరాడినా కానీ చివరిలో పంజాబ్ బ్యాటర్ రెచ్చిపోవడంతో ఈజీగా విజయం సాధించదని చెప్పుకోవచ్చు. పంజాబ్ బ్యాటర్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్ అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాట్లో ఘోరంగా అయితే విఫలం అవడం జరిగింది. ఒక టీమ్ డేవిడ్ తప్ప మిగతా బ్యాటర్లు అయితే రాణించలేకపోయారు. టీమ్ డేవిడ్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించగా రజిత్ పటిదార్ 23 పరుగులతో అయితే రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్కి అవుట్ అవడం జరిగింది. అందుకే ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలం అవడంతో ఘోరంగా అయితే ఓడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు పంజాబ్ కింగ్స్ పైన మరో మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రతీకారం తీర్చుకోవాలంటే ఈ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తప్పకుండా రాణిస్తేనే ప్రతీకారం తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మరోసారి అయితే పంజాబ్ చేతిలో ఘోరం అయితే ఓటమి అయితే చవి చూడాల్సి అయితే ఉంటుంది. మరి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. అయితే పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసుకుంటే విరాట్ కోహ్లీ, పిల్సాట్, రజిత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండే, భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, ఎస్ దయాల్, శ్రేయాన్స్ శర్మ, దేవదత్ పడికల్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. దేవదత్ పడికల్ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్లో మాత్రమైతే ఘోరంగా అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్లో మాత్రమైతే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. అయితే గత మ్యాచ్లో వచ్చేసరికి టాప్ ఆర్డర్ బ్యాట్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ అందరూ విఫలమవడంతో ఆ మ్యాచ్లో అయితే ఓడిపోయింది. మరి పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్ గెలవాలి అంటే మాత్రం అయితే అటు బ్యాటర్స్ మాత్రం అయితే తప్పకుండా రాణించాలి. విరాట్ కోహ్లీ కానీ, పిల్సాట్ కానీ, రజిత్ పటిదార్, లివింగ్స్టోన్ కానీ, జితేశ్వర్ శర్మ వంటి బ్యాటర్స్ అయితే రాణించాలి. వీళ్ళు రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, ఎస్ దయాల్ మాత్రమైతే ఆకట్టుకోవడం జరిగింది. అదేవిధంగా శ్రేయాన్స్ శర్మ, కృణాల్ పాండే కూడా ఆకట్టుకోవడం జరిగింది. అయితే టార్గెట్ పెద్దగా లేకపోవడంతో అయితే బౌలర్ కూడా ఏం చేయని పొజిషన్లో అయితే ఉండడం జరిగింది కదా మ్యాచ్లో వచ్చేసరికి. ఓవరాల్గా బౌలర్ ప్రదర్శన మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మరి ఏమైనా మెరుగుపరచుకోవాలంటే బ్యాటింగ్లో వచ్చేసరికి అందరూ సమిష్టిగా రాణిస్తేనే గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్సీబీకి మాత్రం అయితే బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం మైనస్లు అయితే ఏర్పడాయని చెప్పుకోవచ్చు. ఆ మైనస్లు అధిగమించి అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది. అవి కూడా అధిగమిస్తే మాత్రమైతే పంజాబ్ కింగ్స్ పైన గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి.
మరి పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో గెలుస్తుందా ఓడుతుందని అయితే చూడాలి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్టయితే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఓవరాల్గా 7 మ్యాచ్లు ఆడి అందులో 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే సెకండ్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 10 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి 0.30 అయితే ఉండడం జరిగింది. నెట్ రన్ రేట్ కూడా మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా 3 మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. 7 మ్యాచ్లు వచ్చేసరికి ఈజీగా పంజాబ్ కింగ్స్కి వచ్చేసరికి మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రం. అయితే ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించడంతోనైతే ఈ అద్భుతమైన విజయం అయితే దక్కించుకోవడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రం. అయితే ముఖ్యంగా 2 మ్యాచ్లో చూసుకుంటే 2 మ్యాచ్లో లో స్కోరింగ్ మ్యాచ్లో కానీ పంజాబ్ బౌలర్స్ అదేవిధంగా ఫీల్డర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడంతో అయితే మ్యాచ్లో గెలవడం జరిగింది. బ్యాటర్స్ మాత్రం అయితే అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినా కానీ బౌలర్స్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారు పంజాబ్ బౌలర్స్ మాత్రం. అయితే ముఖ్యంగా చూసుకుంటే హర్షదీప్ సింగ్ కానీ యజ్వేంద్ర చాహల్ కానీ మార్కో జాన్సన్ వంటి బౌలర్స్ అయితే ఆకట్టుకోవడం జరిగింది గత 2 మ్యాచ్లు. అందుకే 2 విజయాలు అయితే నమోదు చేయడం జరిగింది. మరొకసారి ఆర్సీబీతో తలబడుతుంది పంజాబ్ మాత్రం. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన పంజాబ్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఒకసారి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్లేయింగ్ 11లో చూసుకుంటే ప్రియాన్స్ ఆరన్, శ్రేయస్ అయ్యర్, ప్రభుసిమ్రాన్ సింగ్, జోస్ ఇంగ్లీష్, నేపాల్ వధేరా, మార్కో స్టోనిస్, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, హర్మిత్ బార్, యజ్వేంద్ర చాహల్, ఎక్స్వి బెటెల్, హర్షదీప్ సింగ్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఇందులో వచ్చేసరికి ప్రభుసిమ్రాన్ సింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే బలమైన బ్యాటింగ్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది పంజాబ్ కింగ్స్ మాత్రం. అయితే ముఖ్యంగా గత 2 మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ బ్యాటర్ అయితే పూర్తిగా విఫలమైనా కానీ పంజాబ్ బౌలర్స్ అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ కానీ హర్షదీప్ సింగ్ కానీ మార్కో జాన్సన్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో అటాకింగ్ అయితే మొదలు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు 3 ప్లేయర్లు అటాకింగ్తోనైతే 2 మ్యాచ్లు అయితే గెలవడం జరిగినాయి. యజ్వేంద్ర చాహల్ అయితే మొదటి మ్యాచ్లో వచ్చేసరికి 4 వికెట్లు తీయగా రీసెంట్గా జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి 3 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా 6 వికెట్లతో మాత్రమైతే యజ్వేంద్ర చాహల్ ప్రత్యర్థి జట్లకే భయం పుట్టించే రేంజ్లో అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. బౌలింగ్ పొజిషన్లో పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. ఎటువంటి మైనస్లు అయితే కనిపించడం లేదు బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం. అయితే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. గత 2 మ్యాచ్లో పూర్తిగా బ్యాటర్లు మాత్రం అయితే పూర్తిగా విఫలం అవడం జరిగింది. ప్రియాన్స్ ఆరన్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ, జోస్ ఇంగ్లీష్ కానీ, మార్కో స్టోనిస్ కానీ, శశాంక్ సింగ్ మాత్రం అయితే ఆకట్టుకోలేకపోయారు. కాకపోతే నేపాల్ వధీరా మాత్రం అయితే గత 2 మ్యాచ్ల్లోనూ అద్భుత ప్రదర్శన అయితే చేయడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో నేపాల్ వధీరా రాణించడంతోనే అయితే మ్యాచ్లో విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో చాలా మెరుగుపడాలి మన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే, లేకపోతే చాలా కష్టమని కూడా చెప్పుకోవచ్చు. బలమైన ఆర్సీబీని ఢీ కొట్టాలంటే అన్ని విభాగాలు సమిష్టిగా రాణిస్తేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు మాత్రమైతే సమతూకంతో అయితే ఉండడం జరిగింది. 2 టీముల్లో చూసుకుంటే బ్యాటింగ్ వైఫల్యం అయితే మెండిగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే 2 టీములు చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగినాయి. ఓవరాల్గా 2 టీములు మాత్రమైతే ఒక మాదిరిగా అయితే ఉండడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి మలన్పూర్గా వేదిక అయితే జరగబోతుంది. మలన్పూర్ పిచ్ వచ్చేసరికి బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. పిచ్ పైన చూసుకుంటే మాత్రం అయితే టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లో చూసుకుంటే మొదటగా బ్యాటింగ్ చేసిన టీంలు అయితే గెలవడం జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పిచ్ పైన చూసుకుంటే 160 నుంచి 180 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందని అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉందని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.